పోతన భాగవతము వరాహవతారము. మునుల మగుమమ్మునతి మోదమునను నీవు సత్కరించుటలెల్ల సజ్జన పరిగ్రహార్థమయ్యుండుగాది మహాత్మా ఒకటి విన్నవించితమి జయ విజయులకును. మహానుభావ, మునులమైన మమ్ములను మిక్కిలి సంతోషంతో గౌరవించటం, సజ్జనులను ఆదరించే నీ స్వభావం తప్ప మరొకటి కాదు. ఒక విన్నపం, ఈ జయ విజయులపై అలిగి ఏము సపించితి మంత కంటే విడిదమగు ఆజ్ఞసేయునభీష్టమేని చేయుమదిగాక సమధిక స్త్రీధనర్పజేసి రక్షించదేని రక్షింపు మీసా. మేము వీరిని శపించాము దేవా, అంతకంటే కఠినంగా శిక్షించాలనుకుంటే నీ ఇష్టం. అలా అధిక సంపదలిచ్చి రక్షించాలనుకుంటే రక్షించు అని ఈ పద్యభావం. నీవు ఎలా చేసినా మాకు ఇష్టమే కనుక నిర్దోషులు నిష్కల్మష హృదయులు అయిన ఈ జయ విజయులను మేము అనరాని మాటలో అని ఉంటే మమ్మల్నైనా నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అని చేతులు జోడించి నమస్కరించిన సనకాది మునులను దయతో చూచి, అనగుడు భగవంతుడిట్టని ఎన్మునులారా వీరలలరన్ భువికి జనియచట అసురయో నింజనియింతురు లోభమోహ సంగతులగుచున్. పుణ్యాత్ముడైన భగవంతుడిలా అన్నాడు, మునులారా, ఈ జయ విజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహాలు కలవారై రాక్షసులై జన్మిస్తారు అని ఈ పద్యభావం. ధన్యవాదం. భాగవతము వరాహావతారము. దేవజనావలి ఉపహతి గావించుచు నిఖిల భువన కంటక వృత్తిన్ జీవించుచు నాయడ సంభావిత వైరానుబంధ భావులు నగుచున్. దేవతలకు అపకారం చేస్తూ సర్వలోక కంటకులై జీవిస్తూ నా పట్ల వైరభావం కలవారై అహవ ముఖముననునతి సాహసమున నిదిరిపోరి చక్ర నిశితధారాహతి ఎగివచ్చెదరుత్సాహమెలర్పంగనాదు సన్నిధి కంతన్. ఎంతో సాహసంతో నన్ను ఎదిరించి నాతో యుద్ధం చేసి నా సుదర్శన చక్రం చేత మరణించి తిరిగి సంతోషంతో నా సన్నిధికి చేరుతారు అని ఈ పద్య